హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ ఈ రెండింటిని యూస్ చేస్తూ చాలా సింపుల్గా, క్విక్గా, టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్స్ని మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అది కూడా కెమికల్ లేకుండా హోమ్ మేడ్ చాక్లెట్స్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనికోసమైతే ఒక గ్లాస్ బౌల్ తీసుకొని ఇందులో డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ రెండింటిని యాడ్ చేసుకోవాలండి. ఇలా తీసుకున్న ఈ డార్క్ ప్లస్ మిల్క్ కాంపౌండ్ రెండింటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎందుకో తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా కట్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. వాటర్ తగిలితే చాక్లెట్ అంతా త్వరగా పాడైపోతుంది కాబట్టి వాటర్ లేకుండా క్లీన్గా ఉన్న నైఫ్ తోటే ఇలా చాప్ చేసుకోండి. ఈ చాక్లెట్ చేయాలంటే నెక్స్ట్ కావాల్సిన ఐటెం ఇదేనండి, సిలికాన్ మౌల్డ్స్. ఇవి ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంటాయి. అలాగే డిఫరెంట్ షేప్స్లో అయితే మనకి అందుబాటులో ఉంటాయండి. ఇప్పుడు చాక్లెట్ చేసే విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ని యాడ్ చేయండి. వాటర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనిపైన ముందుగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చాక్లెట్ పీసెస్ని అయితే ఇక్కడ పెట్టండి. దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటారండి. ఈ డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో డైరెక్ట్గా చాక్లెట్ ఎప్పుడూ హీట్ చేయకూడదండి. ఇలా బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని వాటర్ హీట్ అయిన తర్వాత ఆ వాటర్ వేపర్ తోటే ఈ చాక్లెట్ అంతా కూడా హీట్ అవ్వాలండి. అంతేకాని డైరెక్ట్గా మీరు స్టవ్ మీద పెట్టకూడదు, చాక్లెట్ పాడైపోతుంది. ఇలా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో మీరు చాక్లెట్ని హీట్ చేసేటప్పుడు వేపర్ అనేది ఈ చాక్లెట్లోకి వెళ్లకుండా చూసుకోండి. అలా వెళ్ళినట్టయితే చాక్లెట్ అనేది త్వరగా పాడైపోతుంది. ఇలా పెట్టిన తర్వాత మీరు కలుపుతూనే ఉండాలండి. మనం చాక్లెట్స్ చేసేటప్పుడు డార్క్ కాంపౌండ్ అలాగే మిల్క్ కాంపౌండ్ యూస్ చేసి చేస్తున్నాం కదండి. ఇలా కాంపౌండ్ యూస్ చేసి చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. ఎందుకంటే ఇలా కట్ చేయటం వల్ల చాక్లెట్ అనేది త్వరగా రెడీ అవుతుంది. అలాగే కాంపౌండ్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది కాబట్టి మెల్టింగ్ ప్రాసెస్ అనేది సింపుల్గా, ఈజీగా అయిపోతుంది కాబట్టి మీరు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా కట్ చేయకుండా కాంపౌండ్ని అలాగే యాడ్ చేస్తే టైం ఎక్కువగా తీసుకుంటుంది, చాక్లెట్ టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత మాత్రమే మీరు హీట్ చేయండి. అది కూడా డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే హీట్ చేయాలండి, లేదంటే చాక్లెట్ టేస్ట్ మారిపోతుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మీరు హీట్ చేసినట్టయితే చాక్లెట్ అంతా కూడా అంటే కాంపౌండ్ అంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ని యూజ్ చేయాలి. మీరు చాక్లెట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. అది కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేస్తూ ఉండండి. ఇలా చేసినట్టయితే చాక్లెట్ అనేది ఎక్కువ రోజు స్టోరేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా మిక్స్ చేయనట్టయితే లంప్స్ ఫామ్ అవుతుంటే చాక్లెట్ త్వరగా పాడైపోతుంటుంది. కాబట్టి ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా ఎంత బాగా మిక్స్ చేస్తే చాక్లెట్ అంత టేస్టీ. చాలా మంది బయట చాక్లెట్స్ కొంటూ ఉంటారు కదండి. ఆ చాక్లెట్స్ కొనేటప్పుడు ఇందులో అయితే ఆయిల్స్ అనేది యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఇంట్లో చేసుకునేటప్పుడు ఇందులో కొంచెం బటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. యాడ్ చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. కావాలంటే బటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ చాక్లెట్ చేసే దానిలో బటర్ అయితే యాడ్ చేయట్లేదు. బయట కొన్న చాక్లెట్స్కి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఆయిల్ అయితే యూస్ చేస్తుంటారండి. ఇది వేయటం వల్ల షైనింగ్ అనేది వస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇలా ప్రిపేర్ అయిన ఈ చాక్లెట్ కాంపౌండ్ అంతా కూడా ఈ మౌల్డ్స్లో ఫిల్ చేయాలి. మౌల్డ్స్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండాలి, అది కూడా తడి లేకుండా ఉండాలి. మౌల్డ్స్లో కొంచెం బటర్ ఆర్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. డీమౌల్డ్ చేసేటప్పుడు ఈజీగా వస్తాయండి. మీరు బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేస్తూ ఉండండి. మధ్యలో ఏదైనా లంప్స్ ఫామ్ అయిన ఎయిర్ ఉన్నా కానీ ఫిల్అప్ అయిపోతుంది. కాబట్టి మీకు ఏ షేప్ కావాలనుకుంటారో ఆ మౌల్డ్లో ఫిల్ చేసేయండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా, టేస్టీగా ఉండే హోమ్ మేడ్ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఇలా ఫిల్ చేసిన తర్వాత అంతా కూడా ఒక 5 to 10 minutes మీరు ఫ్రిడ్జ్లో అయినా ఉంచండి, లేదంటే బయట రూమ్ టెంపరేచర్ అయినా ఉంచండి. తర్వాత ఆటోమేటిక్గా డీమోల్డ్ అయిపోతాయండి. చూసారు కదా, చాలా సింపుల్, ఈజీ అండ్ టేస్టీ హెల్తీ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఏదైనా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి. కావాలంటే ఈ కాంపౌండ్ మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.